టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియా కాజ్డ్ బై సాల్మొనెల్లా టైఫీ. అవి 4 రకాల బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ప్రవేశించిన తర్వాత అది స్లోగా దాని లక్షణాలని మైల్డ్ టు మోడరేట్ టు సివియర్ లక్షణాలుగా చూపించడం జరుగుతుంది. ఇది ఎందుకు వస్తుంది, కారణాల గురించి మనం వివరించుకుంటే, అది వాటర్ బోర్న్ డిసీజ్. మనం తీసుకునే వాటర్ ద్వారా కానీ ఫుడ్ ఆహారం ద్వారా కంటామినేటెడ్ అయిన సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా ఆ వాటర్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి జరగడం జరుగుతుంది. ఎక్కువగా ఎవరైతే హైజెనిక్ మెయింటైన్ చేయరో ఆహారం ఫుడ్ విషయంలో, హ్యాండ్ వాష్ చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోలేని వాళ్ళకి ఎక్కువగా అటాక్ జరగడం జరుగుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి లక్షణాలు ఎక్కువగా తీవ్రంగా రావడం జరుగుతుంది. వీటి ముఖ్యమైన లక్షణాలు గురించి వెళ్ళే ముందు ఏ విధమైన ఆహార పదార్థాలు, ఏ విధమైన ద్రవ పదార్థాలు తీసుకుంటే ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది అనే దాని గురించి మీకు చెప్తాను. ఫిల్టర్డ్ లేనటువంటి వాటర్ లైక్ ట్యాప్ వాటర్, మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా తీసుకోవడం ద్వారా, ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి వాటర్ వస్తాయి, అవి ఎక్కడెక్కడో కంటామినేటెడ్ ఎంత చేసినా కూడా అవి కంటామినేషన్ సాల్మొనెల్లా బ్యాక్టీరియా కంటామినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. వాటిని మీరు బాయిల్ చేసుకొని 100 degreesలో బాయిల్ చేసుకొని, అంటే తెరలేంత వరకు బాయిలింగ్ పాయింట్ అంటారు దాన్ని, ఆ బాయిలింగ్ పాయింట్ వరకు మీరు వేడి నీళ్ళని చేసి వాటిని చల్లార్చుకొని తాగగలిగితే 100% ఆ బ్యాక్టీరియా, వైరస్ కానీ ఇంకా ఇతర వ్యాధి కారణమయ్యే కొరలా, డయేరియా లాంటి వ్యాధులు, ఇంకా రకరకాలైన వాటర్ ద్వారా వచ్చే వ్యాధుల నుంచి ఒక్క చిన్న బాయిల్ చేయటం ద్వారా మనం 100% ప్రివెంట్ చేసుకోవచ్చు. రెండవది, ఈ మనం ఫిల్టరింగ్ సిస్టమ్స్, ఆక్వాగార్డ్స్ కానివ్వండి, ఇంక ఇతరత్ర ఫిల్టరింగ్ వ్యవస్థల ద్వారా ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగటం ద్వారా కూడా ఈ వ్యాధిని 100% నివారించవచ్చు. తర్వాత ఆహారం, సరిగా కుక్ చేయని ఆహారం, తర్వాత ఎక్కువ నిల్వ ఉన్న ఆహారం, సర్ది కుళ్ళిపోయిన ఆహారం, వాటిలలో కనుక ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియా గ్రోన్ అయింది, పెరిగింది, దాన్ని మనం తీసుకోవడం ద్వారా ఈ టైఫాయిడ్ అనేది కామన్గా వచ్చే సోర్సెస్ అవి. సో ఇవి ఒకరి నుంచి ఒకళ్ళకి గాలి ద్వారా రాదు, ఒకరి నుంచి ఒకరికి, ఇప్పుడు టైఫాయిడ్ ఉన్న రోగి పక్కన ఉంటే రాదు, అది మన పొట్టలోకి వెళ్తేనే వస్తుంది అన్నమాట. అంటే ఈ మన జీర్ణ వ్యవస్థ నోటి ద్వారా పొట్టలోకి వెళ్ళి ఆ పేగులలో స్థిరంగా ఉండి వస్తుందన్నమాట ఈ వ్యాధి. ఇంకా ఇతరత్ర కారణాల వల్ల రాదు, అపోహలకి గురి కాకండి. ఈ టైఫాయిడ్ వ్యాధి యొక్క అతి ముఖ్య లక్షణాలు ఏంటి అంటే జ్వరం రావడం, ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్. హై గ్రేడ్ అంటే చాలా ఎక్కువ జ్వరం వస్తుంది, ఎక్కువగా అంటే 104, 105, 106 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మైల్డ్ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళకి కొంచెం మైల్డ్గా ఫీవర్ రావడం జరుగుతుంది. మోడరేట్గా ఉన్న వాళ్ళకి మోడరేట్ లక్షణాలు, తీవ్రంగా బ్యాక్టీరియా లోడ్ ఉండి మీకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటే తీవ్ర లక్షణాలు జరుగుతుంది. ఇప్పుడు ఈ టైఫాయిడ్లో ఇంకా అతి ముఖ్య లక్షణాలు ఏంటంటే ఆకలి మందగించడం జరుగుతుంది. తర్వాత ఈ పేగులలో ఈ బ్యాక్టీరియా బాగా గ్రో అయిపోయి మిమ్మల్ని నెలల తరబడి ఈ జ్వరం ఉండటం, మీరు కృషించిపోయి కుంగిపోయి మీరు బక్కపలచగా అయిపోయి చివరికి మీరు తీవ్రమైన స్టేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. వీటిని నివారణ చేసుకోవాలి అంటే దీన్ని చాలా సీరియస్గా ఎవరైతే ఎక్స్పర్ట్స్, డాక్టర్స్ టైఫాయిడ్ ట్రీట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా సులువుగా మందులతోనే దీన్ని ట్రీట్ చేయవచ్చు. తర్వాత కొంచెం ఇమ్యూనిటీని పెంచుకునే మెడికేషన్ తీసుకోవటం ద్వారా, తర్వాత సివియర్గా ఉంటే ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ ద్వారా టైఫాయిడ్ని చంపే మంచి మందులు ఉన్నాయి. 100కి అవుట్ ఆఫ్ 100 ఈ వ్యాధిని కంప్లీట్గా నివారణ చేయవచ్చు. వీటికి ఈ ఫీవర్లో ఎక్కువ మనం ఆకలి మందకిచ్చినప్పుడు ఏమవుతుంది, వీక్ అయిపోతారు. ఈ వీక్ కావడం వల్ల మీ వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇంకా బ్యాక్టీరియా ఇంకా మల్టిపుల్ అవుతుంది.
అప్పుడు మీరు ఏం చేయాలి? ఎక్కువ డిహైడ్రేట్ కాకుండా లిక్విడ్స్ తీసుకోవడం ఎక్కువ. అత్యవసరంగా ఎమర్జెన్సీ బేసిస్లో దాన్ని డిలే చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు ఎర్లీ స్టేజెస్లోనే మీకు క్యూర్ చేసే మందులు, మహా అద్భుతమైన మందులు ఉన్నాయి. సీరియస్గా ఉన్నా కూడా మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా ఈ వ్యాధిని అతి సులువుగా నయం చేయవచ్చు. సో దయచేసి ఏమవుతుందిలే, ఒకటే రోజే కదా, రెండో రోజే కదా, మూడో రోజే కదా, చూద్దాంలే, మెడికల్ షాప్లోకి వెళ్ళి ఆ మెడికల్ చెప్పే పర్సన్ మందులు వేసుకుందాంలే, అదే తగ్గిపోతుందిలే అనుకోవటం అపోహ. మీరు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కుంటే నాశరకమైన మందులు అధిక ధరకి మీకు అమ్మటం ద్వారా వాడికి లాభం అవుతుంది, మీకు నష్టం జరుగుతుంది. సో దయచేసి అనుభవజ్ఞైన వైద్యుల్ని సంప్రదించకుండా మీరు ఈ లక్షణాలని, ట్రీట్మెంట్ని గూగుల్ చేసుకోవడం అంటే మీ చెప్పుతో మీరే కొట్టుకున్నట్టు అవుతుంది. సో ఎప్పుడైనా సరే దేర్ ఈజ్ ఏ సేయింగ్, ఆలస్యం అమృతం విషం. ఈ సామెత ఈ వైద్య శాస్త్రానికి చాలా అద్భుతంగా అప్లై అవుతుంది. తొలుత దశలోనే మీరు నివారణ చర్యల దగ్గరే తీసుకుంటే మీరు డాక్టర్ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీ నెగ్లిజెన్స్ ద్వారా నష్టపోయేది మీరే. సో నివారణ చర్యలు ఫాలో చేయండి. తర్వాత ఒకవేళ దురదృష్టవశాత్తు మీకు ఈ వ్యాధి బారిన పడితే వైద్యులను సంప్రదించండి. 100కి 100% మీకు తగ్గిపోతుంది. అంతేకాని మీ ఓన్గా లేకపోతే వేరే వాళ్ళు అన్క్వాలిఫైడ్ పర్సన్స్ సలహా ఇస్తే వాళ్ళ సలహాలు నమ్మి మొత్తం చేతులన్నీ కాల్చుకొని ఆకులను పట్టుకోవటం కరెక్ట్ కాదు. దీన్ని నిర్దిష్టంగా దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. సో ఈ సలహాల్ని పాటించండి. ఈ టైఫాయిడ్ మహమ్మారి నుంచి బయటపడండి. దీనికి ఇంకొక అద్భుతమైన WHO రికమెండెడ్ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన వ్యాక్సిన్స్ ఉన్నాయి. మీరు లైఫ్లో ఒక్క సింగిల్ డోస్ తీసుకోవటం ద్వారా ఈ టైఫాయిడ్ని రాకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ మీకు అది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా టైఫాయిడ్ అటాక్ అయినా కూడా అది స్వల్ప లక్షణాల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇండియన్ IAP గైడ్లైన్స్ ప్రకారము ఒక సింగిల్ డోస్ లేదా 2 డోసులు తీసుకోవడం ద్వారా మీరు దీన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ఈ వ్యాధి నుంచి నివారణ పొందవచ్చు, ప్రివెన్షన్ పొందొచ్చు.